హాయ్, నేను మీ పీవీఆర్. ఫిల్మ్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే దేవరా ఇప్పుడు ఎక్కడ చూసినా దేవరా మ్యాన్ అయితే నడుస్తుంది. ఈ నెల 27వ తేదీ దేవరా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే యుఎస్లో టికెట్స్ అయితే మాత్రం హాట్ కేకుల్లా అయితే సేల్ అయిపోతున్నవి. ట్రైలర్ కూడా మంచి అప్లాజ్ అయితే వచ్చింది. సోషల్ మీడియాలో చూస్తే మాత్రం ఆ ట్రైలర్ని చాలా దారుణంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఎంత దారుణంగా అంటే అసలు ప్రతి షాట్ని ఇమేజెస్ స్క్రీన్ షాట్స్తో తీసి దాన్ని చీల్చి చెండాడేస్తున్నారు మిగిలిన ఫ్యాన్స్ అంటే కంటే కూడా ఓపెన్గా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎన్టీఆర్కి యాంటీ అయ్యారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్, మరో పక్కన ప్రభాస్ ఫ్యాన్స్, వీళ్ళందరూ ఎన్టీఆర్కి సపోర్ట్గా నిలిచారు. మెయిన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే తారక్ ఫ్యాన్స్కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే తారక్ సినిమాని అటు బాలయ్య బాబు ఫ్యాన్స్, ఇటు చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావాలని తొక్కేస్తున్నారు. సో అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కలిసి తారక్కి సపోర్ట్గా నిలబడదాం అని స్టాండ్ తీసేసుకున్నారు. ఇది ఎవరు పైకి చెప్పినా చెప్పకపోయినా అదైతే వాస్తవం. ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడైనా చూడండి ఇదే రచ్చ జరుగుతుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళింది. అందుకే ట్రైలర్ మీద అన్ని పాజిటివ్ వస్తున్నాయి, అంతకు మించి నెగిటివ్ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఏదైతే సినిమా అయితే మాత్రం ఈ రకంగా జనాల నోట్లు అయితే నాంతుంది. ఇది ఖచ్చితంగా ఫస్ట్ డే కలెక్షన్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అదే విధంగా ట్రోల్ చేయడానికి మిగిలిన హీరోస్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ డే కలెక్షన్స్ మీద పడుతుంది. అయితే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఈ ట్రోల్స్, ఈ నెగిటివ్ కామెంట్స్ అనేది పక్కన పెడితే కంటెంట్ క్లిక్ అయితే మాత్రం ఈ నెగిటివ్ ట్రోల్స్ కావచ్చు, బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, ఏమి కూడా దేవరా తుఫాన్ మాత్రం ఆపలేవు. కాకపోతే ఏమాత్రం కొంచెం నెగిటివ్ అని అనిపిస్తే మాత్రం బీభత్సమైన ట్రోల్స్ అయితే ఉంటాయి. గతంలో ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కోని విధంగా దేవరా సినిమా కొంచెం అటు ఇటు అయితే మాత్రం ట్రోల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. దీనికి అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సిద్ధమై ఉన్నారు. అదేవిధంగా దేవరా కానీ యావరేజ్ టాక్ వచ్చినా కానీ, హిట్ టాక్ వచ్చినా కానీ ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం అమాంతం అయితే పెరిగిపోతుంది. దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ కూడా అయితే జరుగుతుంది. సెప్టెంబర్ 27వ తేదీ ఏమవుతుంది అనేది మాత్రం చూద్దాం, వెయిట్ అండ్ సీ.